బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా ఉదయం 9 గంటల తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్లో భారీగా పోలీసులు మోహరించారు. ఒకసారి దానికి సంబంధించిన ఢిల్లీ సిట్యువేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎయిర్పోర్ట్లో పోలీసులు భారీగా మోహరించారు. మరి అభిజిత్ అరెస్ట్ చేయనున్నారా పోలీసులు? ఒక్కసారి విజువల్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. देखिए, हम लोग शांतिपूर्वक आए हैं यहाँ पे, शांतिपूर्वक आए पुलिस वालों से कोऑपरेशन मांग रहे हैं हम लोग, तो इसलिए ये फूल हमारा सोनम वांगचुक जी ने बोला फूल देने के लिए सबको। एक मिनट आप ऐसे आराम से मत दीजिए ना सर। एक बार साइड में రైట్. కొంతకాలంగా కేంద్రం పైన అభిజిత్ సోషల్ మీడియా ఉద్యమంని కొనసాగిస్తుంది. నీట్ పేపర్ లీక్, అలాగే సిబిఎస్ఈలో అవకతవకలు, వీటన్నిటిపైన ప్రస్తుతానికి జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. సిజేపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ రిప్రజెంటేటివ్ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మనం అక్కడికి ఆర్ఐఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడికి చేరుకుంది. పోలీసులు అఫీషియల్ రిప్రజెంటేటివ్ అంటే అఫీషియల్గా రిప్రజెంటేటివ్ని మరి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారా? మీడియా ముందు సౌరవ్ దాస్ అధికార ప్రతినిధి ప్రస్తుతానికి మాట్లాడుతున్నాడు. శాంతియుతంగా మేము జంతర్ మంతర్లో ఇవాళ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఒక శాంతియుత ధర్నాని చేయాలనుకుంటున్నాం. అందరికీ పిలుపునిచ్చాడు సౌరవ్ దాస్ చాలా క్లియర్గా. మీరందరూ ఒక బుక్, ఒక పెన్, అలాగే కొన్ని పువ్వులని తీసుకొని రండి. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా, మీపై దాడి చేసిన పోలీసులకి మీరు ఓన్లీ ఆ పువ్వులని మాత్రమే ఇవ్వండి. శాంతియుతంగా ఒక ధర్నా చేయడానికి ఇవాళ మనం అందరం ఇక్కడ గుమ్మిగూడాలి. సుమారు 1 కోటి మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని రాశారు. నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్, వీటన్నిటినీ రాశారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటూ మేము జంతర్ మంతర్లో ఈ మీటింగ్ని పెట్టుకున్నాము అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒక్కసారి అక్కడ కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. आज सब लोग शांतिपूर्वक पे उसी का परमिशन मांगने आप लोग का कोऑपरेशन है कि कोई भी अगर एंटी सोशल एलिमेंट यहाँ पे दिखे, आप प्लीज पुलिस को इन्फॉर्म करिए. पुलिस वालों से हमारा रिक्वेस्ट भी है कि हम लोग शांति से आए, प्यार से आए जी. तो हम लोग का यही है कि हम कोई भी एंटी सोशल एलिमेंट यहाँ पे आए तो आप प्लीज पुलिस वालों को इन्फॉर्म करिए. हम भी इन्फॉर्म करेंगे. हम चाहते हैं ये पीसफुली प्रोटेस्ट हो, बड़े दिल से आए हैं. एंड जो युवा का मुद्दा है वही हम लोग रेज करने आए हैं शांतिपूर्वक. परमिशन किसने मांगी? किसके नाम से परमिशन लीजिए? आ रहे हैं वो परमिशन मांगेंगे. आप आए थे, आप यहाँ पर आए थे परमिशन लेने? हाँ यार वो बाइट दे रहा है यार. गए पीछे पीछे थोड़ा पीछे थोड़ा पीछे करो. ये पुलिस के लोग సిజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ చాలా క్లియర్గా మేము ఇవాళ ఒక శాంతియుతంగా మాత్రమే ఒక ధర్నాని ప్లాన్ చేశాము. ఇక్కడ రావాలనుకునే సిజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, స్టూడెంట్స్ అందరూ కూడా ఒక నేషనల్ ఫ్లాగ్ని క్యారీ చేయండి, ఒక టెక్స్ట్ బుక్ని క్యారీ చేయండి. మీతో పాటు
ఫ్రెష్ ఫ్లవర్స్ని తీసుకొని రండి, ఇక్కడ సెక్యూరిటీ పర్సనల్ ఎవరైతే కనిపిస్తారో ప్రతి పోలీసు వాళ్ళకి ఆ పువ్వులను ఇవ్వండి అంటూ కూడా పిలుపునిచ్చారు. సో మొత్తం మీద దీనికి చాలామంది దేశం మొత్తంగా ఎంతోమంది ఈ సిజేపీ పార్టీకి సంబంధించిన జంతర్ మంతర్ దగ్గర ఈ నిరసన ఈ ధర్నాకి చాలామంది సపోర్ట్ని వ్యక్తపరిచారు. కొంతమంది పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సోనం వాంగ్చుక్, అలాగే ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాతే కూడా ఈ మీటింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర ఇండియా ఫస్ట్ జెన్జీ ప్రొటెస్ట్ జరగబోతుంది, దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలి అంటూ ఆపోజిషన్కి సంబంధించిన స్టూడెంట్ లీడర్స్ని కూడా, అలాగే యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా సిజేపీ పార్టీకి సంబంధించిన ఈ జంతర్ మంతర్ దగ్గర నిరసనని ఆయన కూడా సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా అన్నా హజారే ఆప్ పార్టీ వ్యవస్థ రైట్, ఒక్కసారి ప్రస్తుతానికి అక్కడ వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదంటూ సిజేపీ పార్టీకి సంబంధించిన నాయకులని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మనం చూస్తున్నాం, బ్లూ కలర్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. है ना सर, ये देखो यार, धक्का मत दीजिए सर, वो उधर है ना, वो उधर है, आप मेरे को ही रोक रहे हो, उसको भी रोको ना। अरे यार पीछे करो, अरे यहाँ पे अलाउड नहीं है जंतर मंतर। पीछे देखिए आप पीछे देखिए, आपके पीछे चोरी होती रह रही है सामने वाले को, है ना। రైట్, మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము గేట్ నంబర్ 2 ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అభిజిత్ దీప్కే ఏ క్షణమైన ఆ ఎయిర్పోర్ట్లో తను బయటికి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు ఇమీడియట్గా తనని అరెస్ట్ చేయడానికి అక్కడ సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి సంబంధించిన దళాలను మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేయబోతున్నారు. మరో పక్కన జంతర్ మంతర్ దగ్గర కూడా అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని క్యారీ చేస్తూ అక్కడికి చాలామంది చేరుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం నేషనల్ ఫ్లాగ్, అలాగే టెక్స్ట్ బుక్ తీసుకొని అక్కడికి వెళ్ళారు. కానీ కేంద్ర బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రస్తుతానికి వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేసింది. మనం చూడొచ్చు విజువల్స్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రస్తుతానికి అక్కడికి వచ్చిన సిజేపీ పార్టీకి సపోర్టర్స్ని, అలాగే అధికార ప్రతినిధి వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న విజువల్స్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు, సో పర్మిషన్ లేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఇటు పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన సిజేపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్స్ని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. సిజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఏం చెప్పారు, వాళ్ళు ఇమీడియట్గా స్టేట్ దీనికి అంటే ప్రభుత్వం దీనికి క్లియరెన్స్ ఇవ్వాలి. జంతర్ మంతర్ దగ్గర మేము శాంతియుతంగా ఒక ధర్నాన్ని నిర్వహించాలనుకుంటున్నాం. ఇమీడియట్గా పార్లమెంట్ దగ్గర ఉన్న స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఇన్స్టెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని డిమాండ్ చేస్తామంటూ సిజేపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ని చెప్పారు. కానీ క్రిటిక్స్ చాలా క్లియర్గా ఇదొక రిస్కీ సినిమా స్టంట్ లాగా కనిపిస్తుంది, మీరు లాస్ట్ మినిట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని అడగడం, దానివల్ల మ్యాక్సిమం అప్పటికే చాలామంది సపోర్ట్ చేసే వ్యక్తులందరూ అక్కడికి చేరుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద సెక్యూరిటీ ఒకసారి మనం చూస్తే 1000 మంది పోలీసులని ప్రస్తుతానికి, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించిన యూనిట్స్ని వీటన్నిటిని హెవీ బ్యారకేడ్లతో పాటు జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అలాగే ఢిల్లీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం బలగాలని అక్కడికి దింపేశారు. స్టూడెంట్ లీడర్స్, ముఖర్జీ నగర్, అలాగే స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఎవరు కనిపించినా జంతర్ మంతర్ వైపు ఎవరు ప్రయాణం చేస్తున్నా భారీగా అక్కడ ప్రజలు గుమ్మిగూడిన వారందరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అంటూ కూడా పోలీసులకి అధికారులు ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలుస్తుంది. మరోపక్కన ఢిల్లీ హైకోర్టు అర్జెంటుగా ఒక థర్డ్ పార్టీ పిటిషన్ ఏదైతే ట్రాఫిక్కి అలాగే క్రౌడ్ కంట్రోల్కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద జంతర్ మంతర్ దగ్గర గ్యాదరింగ్ మరి ఎలా జరగబోతుంది దానికి సంబంధించి ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఢిల్లీలో నేను సేఫ్గా ల్యాండ్ అయ్యానంటూ అభిజిత్ దీప్కే ఇప్పటికే తను సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ని కూడా చేశారు. కానీ ఎయిర్పోర్ట్లోంచి ఇంకా బయటికి రాలేదు. బయటికి వచ్చే సమయానికి మరి తనని అరెస్ట్ చేస్తారా, ల్యాండెడ్ జంతర్ మంతర్లో కలుద్దాం అంటూ అభిజిత్ ట్వీట్ చేశాడు సోషల్ మీడియాలో. మనం ఒకసారి చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ
ఇవాళ జంతర్ మంతర్ మీటింగ్కి వచ్చే సపోర్టర్స్ అందరినీ ఒక నోట్బుక్ అలాగే ఒక నేషనల్ ఫ్లాగ్ ఇవన్నీ మర్చిపోకుండా ఖచ్చితంగా తీసుకురండి. అలాగే పోలీసులకు పూలు పంచి శాంతియుతంగా ఒక నిరసనను మనందరం తెలుపుదామంటూ కూడా అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. మరోపక్కన సిజేపీ పార్టీ ధర్నాకు పోలీసులు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. మినిమం ఒక 7 నుంచి 10 రోజుల సమయం టైం తీసుకున్న తర్వాతనే అనుమతి ఇవ్వాలి. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు ఎంతమంది పోలీసులు జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతానికి గుమిగూడి ఉన్నారో. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. సుమారు 1000 మంది పోలీసులను దింపారు. అలాగే దాంతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించిన యూనిట్స్ని కూడా వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేసిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు ఉన్నారు, జంతర్ మంతర్ దగ్గర పోలీసులు ఉన్నారు. చాలా క్లియర్గా ఎలాంటి స్టూడెంట్స్కి సంబంధించిన ఎలాంటి మూవ్మెంట్ కనిపించినా వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని పోలీసులకు ఉత్తర్వులను జారీ చేశారట. సో మరి ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గరికి ఇండియాలోని ఫస్ట్ జెన్జీ ప్రొటెస్ట్ అని చెప్పొచ్చు. ఆ జెన్జీ ప్రొటెస్ట్కి సోనం వాంగ్చుక్ అలాగే దాంతోపాటు ధ్రువ్ రాతే, ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాతే, ప్రకాష్ రాజ్, అన్నా హజారే ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది దానికి సపోర్ట్నిస్తూ పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఎంతమంది డిమాండ్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి మనం చూస్తే సిబిఎస్ఈ నీట్ ఎగ్జామ్ ఇలా మొత్తంగా 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య విద్యార్థులకు అన్యాయం జరిగింది. దానికి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యతను వహించి ఆయన రిజిగ్నేషన్ చేయాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మనం సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడ కూడా భద్రతను మరింత పెంచారు. మరి అభిజిత్ ఏ క్షణమైన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే తనని కూడా అరెస్ట్ చేస్తారన్న దానికి సంబంధించి మనం విజువల్స్ని చూస్తున్నాం. చాలా క్లియర్గా పోలీసులు అక్కడ అభిజిత్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మరోపక్కన జంతర్ మంతర్ దగ్గర కూడా మనం చూడొచ్చు భారీగా ఎగ్జాక్ట్లీ వరుణ్ వాహనాలు, అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి వాటర్ క్యానన్స్ ఉన్నాయి అక్కడ. దాంతోపాటు రబ్బర్ బుల్లెట్లను కూడా యూజ్ చేసే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద మరి పోలీసులు చూడండి ఎంత బ్యారికేడ్స్ పెట్టి జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలకు ఎవరు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పోలీసులు అక్కడ పోలీసు బలగాలని మోహరించారు. మనం చూడొచ్చు ఎన్ని వాహనాలు ఉన్నాయో. అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి అక్కడ బస్సులను కూడా దాదాపు 1, 2, 3 వరుణ్కి సంబంధించిన వెహికల్స్ కనిపిస్తున్నాయి, వాహనాలు కనిపిస్తున్నాయి. అరెస్ట్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్, పార్లమెంట్కి సంబంధించిన స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి తరలిస్తారా, మరి ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ చెప్పండి, ప్రస్తుతానికి ఢిల్లీలో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది? జంతర్ మంతర్ దగ్గర అక్కడికి వచ్చే స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారా? మరోపక్కన ఎయిర్పోర్ట్లో కూడా మరి అభిజిత్ పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ యువతను ఉద్దేశించి నిరుద్యోగుల్ని కాక్రోచ్లు పారాసైట్ అన్నప్పటి నుంచి దాదాపు పెద్ద ఎత్తున ఉద్యమం అయితే కొనసాగుతుంది. దాదాపు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీని అభిజిత్ స్టార్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల ఫాలోవర్స్ కూడా స్థాపించుకోవడం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం దేశంలో జరిగే సంబంధించి చాలా వరకు యువత ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇటు ఆన్లైన్ లో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. ఫాలోవర్స్ కూడా రోజు రోజుకి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ పెరుగుతున్నారు. సో ఖచ్చితంగా యువత ప్రశ్నించాలని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ చెప్పుకుంటే, మరి పక్కన ఏదైతే ఈ రోజు అమెరికాలో అభిజిత్ ఏదైతే బోస్టన్ యూనివర్సిటీ చదువుకుంటున్నాడు. సో చెప్పండి. రైట్ సురేష్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా అభిజిత్ని గేట్ నెంబర్ 6 లోపల పోలీసులు ఇమీడియట్గా బయటికి రాకముందే లోపలనే పోలీసులు తనని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఆన్ RTV. ఎగ్జాక్ట్లీ మీరు చూడొచ్చు అభిజిత్ని పోలీసులు గేట్ నెంబర్ 6 లోపడే క్యాప్ పెట్టుకున్నాడు. క్యాప్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఒక వైట్ టీషర్ట్, బ్లాక్ కలర్ హుడీ వేసుకున్న వ్యక్తిని మనం చూస్తున్నాం అభిజిత్ని. ఎగ్జాక్ట్లీ తనని లోపలనే అధికారులు, మరి ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన చూడొచ్చు మనం ఎంతమంది, సుమారుగా ఒక 20 మంది తనతో పాటే ఉన్నారు. మరి బయట కూడా పోలీసులు వెయిట్ చేస్తున్నారు. తను బయటికి రాగానే అరెస్ట్ చేస్తారా, లోపలనే అరెస్ట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. RTV ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ తనని
లోపడే అరెస్ట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా, ముందు తనని రిసీవ్ చేసుకోవడానికి, మరి అభిజిత్ని రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది సపోర్టర్స్ ఎయిర్పోర్ట్కు కూడా వెళ్ళారు. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ అభిజిత్ని లోపలనే కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎస్, మనం చూడొచ్చు చాలామంది, దాదాపు ఒక 30 మంది అక్కడ అభిజిత్ని చుట్టుముట్టారు. అలాగే ఎయిర్పోర్ట్లో పోలీసులు, సిఆర్పిఎఫ్కి సంబంధించిన పోలీసులు కూడా అక్కడే కనిపిస్తున్నారు. తనని రౌండ్ అప్ చేశారు. అభిజిత్ని ఏ క్షణమైనా పట్టుకొని తనని మరి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరో పక్కన తను మరి ఫోన్స్ చేస్తున్నాడా, తనతో పాటు ఎయిర్పోర్ట్కి సంబంధించిన సిబ్బంది అందరూ మనం చూడొచ్చు. దాంట్లో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వివిధ విభాగాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఉన్నారు. అందరూ ఫోన్లో నిమగ్నమై ఉన్నారు. ఆఫీషియల్స్తోని ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆఫీషియల్స్ నుంచి ఏం చేయాలి, అభిజిత్ని అరెస్ట్ చేసి బ్యాక్ డోర్ నుంచి బయటకు తీసుకెళ్లాలా. ఒకసారి మనం చూస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్, ఒకసారి మనం రైట్ సైడ్లో ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్, న్యూఢిల్లీ. ఎస్, అభిజిత్ని ప్రస్తుతానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తున్నారా? తను వాళ్ళతోని చూడండి డిస్కస్ కూడా చేస్తున్నాడు. నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, జంతర్ మంతర్లో మేము శాంతియుతంగా ఒక ధర్నాన్ని చేద్దాం అనుకుంటున్నారు. అభిజిత్ ఒక్కడే వచ్చాడు అమెరికా నుంచి. ప్రస్తుతానికి తనతో పాటు ఎవరున్నారు ఒకసారి మనం చూస్తే తనని ఆఫీషియల్స్ అక్కడే హోల్డ్ చేశారు. తన లగేజ్తో పాటు తను అక్కడ నిల్చొని ఉన్న విజువల్స్ని రైట్ ఒక్కసారి ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. किसका कैप ये हाथ में देख रहा किसने कर रखा है? तूने तो कर रखा भाई। ठीक है सर। हटाओ यार। రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాము. అభిజిత్ చాలా కూల్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడే కొంత వాటర్ తాగడం, అలాగే పక్కన ఉన్న అధికారులు కూడా తనతో పెద్దగా ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఏం చేయట్లేదు. వాళ్ళు కూడా కూల్గానే ఉన్నారు. వాళ్ళు కూడా మరి వాళ్ళ ఆఫీషియల్స్తోని వాళ్ళ సుపీరియర్స్తోని డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత క్లియరెన్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అభిజిత్తో పాటు మనం చూడొచ్చు రైట్ సైడ్లో అక్కడ నిల్చున్న ప్రతి ఒక్క వ్యక్తి మెడలో ఐడి కార్డ్స్ ఉన్నాయి. అలాగే ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పోలీసు ఆఫీషియల్, ఎస్ అతను ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నాడు. మనం చూడొచ్చు అలాంటి ఆఫీషియల్స్ కూడా తనతో పాటు ఉన్నారు. మరి తనని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు, తనతో అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. చాలా కూల్గానే వాళ్ళందరూ ఉన్నారు. మరి అభిజిత్ని శాంతియుతంగా ఒక ధర్నాన్ని చేయడానికి పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తున్నారా? అసలు ఎయిర్పోర్ట్లోనే మరి తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరో పక్కన జంతర్ మంతర్ దగ్గర మనం సీన్ చూసాము. జంతర్ మంతర్ దగ్గర సుమారు ఒక 1000 మంది పోలీస్ బలగాలు, దాంతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ బలగాలను దింపారు. అంటే సాధారణంగా ఆర్ఏఎఫ్ ఎక్కడైనా విధ్వంసానికి సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేస్తారు. మరి జంతర్ మంతర్లో ఒక స్టూడెంట్స్ మీటింగ్, దాంట్లో ఇండియాలోనే ఫస్ట్ టైం జెన్జీకి సంబంధించిన ఒక మీటింగ్ అని చెప్పాలి. ఆ మీటింగ్కి మరి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని ఎందుకు డిప్లాయ్ చేశారు? ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు తనతో పాటు ఎవరెవరు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఒక మహిళా ఆఫీసర్ కనిపిస్తుంది, అలాగే 2-3 మిగతా ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తున్నారు, సిఆర్పిఎఫ్కి సంబంధించిన ఆఫీసర్స్ కనిపిస్తున్నారు. తన వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక బాడీ గార్డ్ లాంటి వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. ఎక్కువ మంది పోలీస్ అఫీషియల్సే తన చుట్టూ ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం చూడొచ్చు మరి అభిజిత్ని బయటికి వెళ్ళనివ్వట్లేదా, తనని ఆపే ప్రయత్నం చేస్తున్నాడా? మరో పక్కన అభిజిత్ కూల్గానే ఉన్నాడు. తన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తను సిట్యువేషన్ అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? తన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా? ఒక్కసారి దీనికి సంబంధించి ఆర్టీవీ వ్యూవర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయాలు ఏంటి? ఫస్ట్ జెన్జీ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా,
దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నీట్ అలాగే నీట్తో పాటు మిగతా సిబిఎస్ఈకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరూ నిజంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామాని ప్రాయలేంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను మీ కామెంట్స్ అన్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక వ్యక్తి కంటిన్యూస్గా అభిజిత్ని ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. అంటే అక్కడ ఏం జరిగినా, అభిజిత్ మాట్లాడినా, అభిజిత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటన్నిటిని ఎవిడెన్స్లా చూపించుకోవడానికి. ఎస్, ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఒక పూల చొక్కా వేసుకున్న వ్యక్తి వైట్ షర్ట్ పక్కన ఉన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ అతను కంటిన్యూస్గా ఫోన్లో అభిజిత్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆఫీషియల్స్ చూస్తే కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడుతున్నాడు. అభిజిత్ని మరి అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏంటి మరి, ఎందుకు ఇంత సమయం పడుతుంది? మరో పక్కన అభిజిత్ ల్యాండ్ అయిన తర్వాత నేను సేఫ్గా ల్యాండ్ అయితే అయ్యాను అని తను సోషల్ మీడియాలో పోస్ట్ని పెట్టాడు. మరి తనని అరెస్ట్ చేస్తారు అంటూ సిజేపీ పార్టీ కూడా కంటిన్యూస్గా ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. మరో పక్కన అభిజిత్ కూడా నేను ల్యాండ్ అయిన వెంటనే నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వని అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ అభిజిత్ కూడా చెప్పుకొచ్చాడు. ఒకసారి దీనికి సంబంధించి కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తా. కల్వా రవి కామెంట్ చేశారు, జై కాక్రోచ్ జనతా పార్టీ అంటూ. అలాగే ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్నారు, జాగో యువ భారత్ జాగో అంటూ కల్వా రవి కామెంట్ చేశారు. మరో పక్కన అరుణ కామెంట్ చేశారు, సిగ్గులేని బీజేపీ అంటూ. అలాగే ఒక్క ఎగ్జామ్ కండక్ట్ చేయలేని వాళ్ళు మా జీవితాలను ఏం మారుస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరో పక్కన రాజశేఖర్ కామెంట్ చేశారు, బీజేపీ వర్స్ట్ అంటూ. శోభ కామెంట్ చేశారు, శోభదా పేపర్ లీకేజ్ చేయడం సరికాదు అంటూ కామెంట్ చేశారు శోభదా. అలాగే ప్రభాకర్ కామెంట్ చేశారు, జై సిజేపీ, బీజేపీ నో ఫెయిల్యూర్ అంటూ దయాకర్ కామెంట్ చేశారు. అలాగే కోట వెంకటేష్ కామెంట్ చేశారు, అభిజిత్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఆర్టీవీ పోల్లో కూడా చాలామంది పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అరెస్ట్ చేయాలా అన్న దానిపై, అలాగే ఆయన రాజీనామా చేయాలా, విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఎంతమంది డిమాండ్ చేస్తున్నారు అన్న దానిపై 87% ఆయన రాజీనామాని డిమాండ్ చేస్తున్నారు. 13% రాజీనామాను డిమాండ్ చేయట్లేదు. సో మొత్తం మీద ఎక్కువ శాతం ఆర్టీవీ వ్యూవర్స్ కూడా యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని అందరూ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి, అధికారులు కంటిన్యూస్గా ఇంకా సుపీరియర్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అభిజిత్ని బయటికి రాకుండా అక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా మనం చూడొచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు, పోలీసు విభాగం, అలా వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా. మరోపక్కన మీడియా అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అభిజిత్ని బయటికి రానిస్తారా, లేక ఏ క్షణమైనా అరెస్ట్ చేసి లోపల నుంచి బ్యాక్డోర్ నుంచే తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అక్కడ ఈ పూల చొక్క అతను లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్నాడు. ఒక వ్యక్తి కంటిన్యూస్గా అభిజిత్ని రికార్డ్ చేస్తున్నాడు, ఫోన్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అది తన అరెస్ట్కి సంబంధించా, లేకపోతే తన పర్సనల్ ఇంట్రెస్టా? అభిజిత్తో పాటు మనం చూస్తే తన చుట్టుపక్కల మొత్తం ఎక్కువ శాతం ఉన్న వ్యక్తులందరూ కూడా పోలీసు విభాగానికి సంబంధించిన వారే. అలాగే అభిజిత్ కెమెరాస్కి కూడా సరిగ్గా కనిపించకూడదు అన్న ఉద్దేశంతో తనకి అడ్డుగా అందరూ నిల్చొని కనిపిస్తున్నారు. క్యాప్ పెట్టుకున్న వ్యక్తి, ఈ పోలీసు వెనకాల క్యాప్ పెట్టుకున్నాడు, ఒక వైట్ టీషర్ట్, అలాగే ఒక బ్లాక్ హుడీ వేసుకున్నాడు. అతనే అభిజిత్. మరి అభిజిత్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారా? కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. జంతర్ మంతర్ దగ్గర సిచ్యువేషన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. జంతర్ మంతర్ దగ్గర 1000 మంది పోలీసులు ఆల్రెడీ వచ్చారు. ఇప్పుడే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా అక్కడికి దిగాయి. దాంతోపాటు బ్యారికేడ్స్ అన్ని కూడా జంతర్ మంతర్కి కనెక్ట్ అయ్యే ప్రతి రోడ్డుని కూడా బ్యారికేడ్స్తో
అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి ఎస్, తనతోని అభిజిత్తో కూడా పెద్దగా ఎవరు డిస్కస్ చేయట్లేదు. తనని రౌండప్ చేశారు. రౌండప్ చేసి ఎస్ ఒక ఆఫీషియల్ మాట్లాడుతున్నాడు. తనతోని లగేజ్లో ఏమేమి ఉన్నాయి, బ్యాగ్లో ఏమున్నాయి చూపించండి అంటూ కూడా. ఎస్, ఎగ్జాక్ట్లీ చూస్తున్నాం మనం. బ్యాగ్స్లో ఉన్న వస్తువులు కానీ, బ్యాగ్స్లో ఉన్న డీటెయిల్స్ కానీ, అలాగే ఒక డాక్యుమెంట్ని కూడా వెరిఫై చేస్తున్నారు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం తీసుకొచ్చాడు, ఏం క్యారీ చేశాడనా లేకపోతే ఏంటో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఆఫీషియల్స్ అభిజిత్తో మాట్లాడుతున్నారు. అభిజిత్ దగ్గర డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తున్నారు. తన బ్యాగ్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా. మరో పక్కన ఒకసారి మనం చూడొచ్చు, తన బ్యాగ్లోంచి కొన్ని డాక్యుమెంట్స్ని అయితే ప్రస్తుతానికి అభిజిత్ ప్రొవైడ్ చేశాడు. కంటిన్యూస్గా తన ఫోన్లో మరి ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా. ఆ డాక్యుమెంట్ని అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఆ డాక్యుమెంట్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసి వెరిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారా. ఎస్, ఎగ్జాక్ట్లీ చూడండి. ఆ అభిజిత్ పక్కన ఉన్న ఒక వ్యక్తి ఆ డాక్యుమెంట్ని తన ఫోన్లో కాపీ చేయడం జరిగింది. అలాగే అధికారులందరూ కూడా మరి కంటిన్యూస్గా ఒక మహిళ అయితే మనం చూస్తే ఎస్ ఎగ్జాక్ట్లీ రౌండప్ చేసి విజువల్లో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. కొంత ఆర్గ్యుమెంట్, కొంత డిస్కషన్ అయిందా, మరి నవ్వుతూనే కనిపిస్తున్నాడు. అది సర్కాస్టిక్గా నవ్వుతున్నాడా, వాళ్ళకు ఒక సర్కాసంతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు అభిజిత్, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా. మొత్తం మీద కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది ఢిల్లీలో ప్రస్తుతానికి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ మనం సిచ్యువేషన్ చూడొచ్చు. అభిజిత్ బయట ఎవరికో సైగల్ కూడా చేస్తున్నాడు. ఎస్, పోలీస్ ఆఫీషియల్తోని ఒక పోలీస్ ఆఫీషియల్ తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అభిజిత్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు, మరి బయటికి వెళ్లకుండా తనని అడ్డుకుంటున్నారా, లేకపోతే తన వెహికల్ ఏమైనా బయట వస్తుందని వెయిట్ చేస్తున్నాడా, తనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేక తనని అరెస్ట్ చేయడానికే పోలీసులు ప్రస్తుతానికి తనని రౌండప్ చేశారా. ఎస్, అభిజిత్ ప్రస్తుతానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తున్నారు. అభిజిత్ని మరి పోలీసులు అరెస్ట్ చేశారా. ఒక పక్కన మనం చూడొచ్చు ఎగ్జాక్ట్లీ అభిజిత్ గేట్ నెంబర్ 6 నుంచి బయటికి వస్తున్న అభిజిత్ని మనం చూస్తున్నాము. ఆఫీషియల్స్ ఎవరు కూడా మరి ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ 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 అభిజిత్ అంబేద్కర్ బుక్, అంబేద్కర్ ఫోటోని తీసుకొని బయటకు వచ్చాడు. మీడియాతో మాట్లాడుతున్నాడు. రైట్, అభిజిత్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ తను అంబేద్కర్ ఒక పక్కన కాన్స్టిట్యూషన్ని చూపిస్తూ అంబేద్కర్ ఫోటోని కూడా ఆయన మీడియా ప్రతినిధులందరికీ కూడా చూపించే ప్రయత్నం చేశాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ తను ఆ ఫోటోని, ఆ బుక్ని పట్టుకొని ముందుకు వస్తున్నాడు. కాన్స్టిట్యూషన్ అలాగే అంబేద్కర్కి సంబంధించిన ఫోటోని చూపిస్తూ రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు. లేటెస్ట్ అప్డేట్, కాక్రోచ్ జనతా పార్టీ has got permission to protest at జంతర్ మంతర్. రైట్, కాక్రోచ్ జనతా పార్టీకి ప్రస్తుతానికి ప్రొటెస్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చినట్టు తెలుస్తుంది. జంతర్ మంతర్ దగ్గర మరి పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎందుకు, ఆ బలగాలన్నీ ఎందుకున్నాయి. మొత్తం మీద ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతానికి అభిజిత్ బయటికి వస్తున్నారు. బయటికి వస్తూ అంబేద్కర్కి సంబంధించిన ఫోటోని, అలాగే రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తాను, ఇది మన రాజ్యాంగ హక్కు, నిరసన తెలపడం అనేది మన రాజ్యాంగానికి సంబంధించిన ఒక హక్కు, ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్ అంటూ కూడా ఆయన దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేశాడు. సో మనందరం ప్రొటెస్ట్ చేయాలి శాంతియుతంగా. జంతర్ మంతర్ దగ్గరికి స్టూడెంట్స్ అందరూ వచ్చి శాంతియుతంగా ఒక ప్రొటెస్ట్ని చేసే
ప్రయత్నం చేయండి అంటూ కూడా అభిజిత్ ఒక పిలుపునిచ్చారు. ఒక నేషనల్ ఫ్లాగ్, ఒక టెక్స్ట్ బుక్, అలాగే నేషనల్ ఫ్లాగ్, ఒక టెక్స్ట్ బుక్, అలాగే దాంతోపాటు కొన్ని ఫ్లవర్స్ని కూడా తీసుకొని రండి అంటూ కూడా అభిజిత్ పిలుపునిచ్చాడు. మరి ప్రస్తుతానికి తను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సిజేపీ ధర్నాకు ప్రస్తుతానికి పోలీసులు అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తుంది. సిజేపీ దీనికి సంబంధించి ఆఫీషియల్ ట్వీట్ చేసింది. జంతర్ మంత్లో ధర్నాకి పోలీసులు అనుమతించారు. కాక్రోచ్ జనతా పార్టీ హ్యాస్ గాట్ పర్మిషన్ టు ప్రొటెస్ట్ ఎట్ జంతర్ మంతర్ అంటూ తనకైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో సిజేపీ ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారు. జంతర్ మంతర్లో ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారంటూ సిజేపీ పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్లోనే ట్వీట్ చేసింది. దానికి సంబంధించిన ట్వీట్ని మనం చూస్తున్నాం. అలాగే అభిజిత్ దీప్కే ప్రస్తుతానికి తను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జంతర్ మంతర్కే వెళ్తున్నారా? ఉదయం 9 గంటలకు వాస్తవానికి ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి అభిజిత్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నట్టు తెలుస్తుంది. మరి 9 గంటల 20 నిమిషాలు అవుతుంది ప్రస్తుతానికి. మరి 10 గంటలకి అభిజిత్ 10-11 గంటలు సుమారు ఆ సమయానికి జంతర్ మంతర్కి అభిజిత్ చేరుకునే అవకాశం ఉంది. మరి తను చేరుకున్న తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయబోతున్నారా? ఎందుకంటే ఇవాళ జరిగే ఈ నిరసన, ఈ మీటింగు జంతర్ మంతర్లో జరిగేదంతా కూడా దేశం మొత్తంలో ఉన్న విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులని, అంటే నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్ ఫెయిల్యూర్స్ వల్ల సుమారు 2 కోట్ల మంది స్టూడెంట్సు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళందరి చావులకు బాధ్యతని తీసుకుంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ అని చెప్పుకోవచ్చు ఇవాళ. మరి ఆ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? ఒక పక్కన పర్మిషన్ ఇస్తారో లేదో అంటూ లాస్ట్ మినిట్ దాకా కూడా కొంత ఉత్కంఠ నెలకొని ఉండే. ఎయిర్పోర్ట్లో కూడా అభిజిత్ని అధికారులు రౌండ్ ఆఫ్ చేశారు. మనం చూడొచ్చు అభిజిత్తో పాటే సుమారుగా ఒక 30 నుంచి 50 మంది 40-50 మంది అధికారులు అభిజిత్తో పాటే ప్రయాణిస్తున్నారు. ఆయనతో పాటు ఆయనని దగ్గరుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక సహకారాన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తుందా? జెన్జీ ప్రొటెస్ట్ని సీరియస్గా తీసుకుందా కేంద్ర ప్రభుత్వం? సీరియస్గా తీసుకొని పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ గొంతును నొక్కాయమన్న అభియోగాలు తనపైన వస్తాయంటూ మొత్తానికైతే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఏంటి వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఇటు అభిజిత్ నెక్స్ట్ స్టెప్స్ ఏం జరగబోతున్నాయి? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జంతర్ మంతర్ వెళ్తారా లేకపోతే ఏంటి? డెఫినెట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ధర్నాకు కూడా పిలిపించిన నేపథ్యం. ఉదయాన్నే అభిజిత్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అభిజిత్ ని మొదట అరెస్ట్ చేస్తాం అనుకున్నారు. దాదాపుగా చాలాసేపు ఆయన వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ఆయన్ని లోపల ఉంచే ప్రయత్నం అయితే చేశారు. కొంత ఆయనకి లోపల కౌన్సిలింగ్ ఇచ్చారు. లోపల ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, తర్వాత అంటే ఆయన చేసే ప్రొడక్షన్ లో ఎటువంటి అంటే ఇష్యూస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అభిజిత్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అభిజిత్ అక్కడి నుంచి మొత్తం మీద భారీ బందోబస్తు మధ్య ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చారు. అభిజిత్ ని కంప్లీట్ గా కూడా పోలీసు రక్షణ వలయంలో బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆయనకి పర్మిషన్ కూడా ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. 9 గంటలకి జంతర్ మంతర్లో ధర్నాకు పిలుపునిచ్చిన సిజేపీ అయితే ధర్నాపై నిన్న వరకు కూడా కొంత గందరగోళంలో ఉన్న పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుంది? ప్రభుత్వం దీన్ని సీరియస్ గా చూస్తుందా, లేకపోతే ఇప్పుడు కానీ ధర్నాకి పర్మిషన్ ఇవ్వకపోతే అది ఉద్దేశపూర్వకంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మరో ఘటనకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి శాంతియుత వాతావరణంలో
యువత వచ్చి అక్కడ నిరసన చెప్పి లేదు తమ కోరికలను డిమాండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఇంకో వేరుగా ఉంటుంది. లేదు ఇప్పుడు కానీ మనం కానీ ఇవ్వకుండా దాని ప్రొటెక్షన్ ని ఆపాలని ప్రభుత్వం కానీ కొంత గట్టిగా ప్రయత్నిస్తే అది మరో రకంగా టర్న్ తీసుకునే నేపథ్యం ఉంది అనే ఆందోళనలోనే పెద్దలు కేంద్ర పెద్దలు. కృష్ణమోహన్ ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండే ప్రయత్నం చేయండి. అభిజిత్ దీప్కే సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు, ఆల్ కాక్రోచెస్ షుడ్ కమ్ straight to Jantar Mantar, not Parliament Street Police Station. We will begin our peaceful protest at 10 o'clock. So 10 గంటలకి 9 గంటలకు మొదటగా ప్లాన్ చేశారు, 9 గంటలకి, కానీ ప్రస్తుతానికి 10 గంటలకి ఆల్రెడీ 10 గంటలకి కాక్రోచెస్ అందరు కూడా స్ట్రైట్గా జంతర్ మంతర్కే రండి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి కాదు. మరో పక్కన జంతర్ మంతర్ దగ్గర అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతున్నాడు. సౌరవ్ దాస్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చే కాక్రోచెస్ అందరు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ज्यादा से ज्यादा पॉलिटिकल पीपल फ्रॉम ऑल రైట్, సిజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ చాలా క్లియర్గా కాక్రోచెస్ అందరు కూడా అభిజిత్ సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఉదయం 10 గంటల సమయానికి మనం అనుకున్న ధర్నాన్ని మనం బిగించేద్దాం, మనం స్టార్ట్ చేద్దాము, మీరందరూ అక్కడికి చేరుకోండి, కాక్రోచెస్ అందరు కూడా డైరెక్ట్గా జంతర్ మంతర్కే వచ్చండి, ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరో పక్కన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా మీకు కనిపిస్తే, అంటే ఈ నిరసనను ఎవరైనా భంగపరచాలని ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ కుట్ర పన్నే వ్యక్తులు మీకు కనిపిస్తే ఇమీడియట్గా పోలీసులకు ఆ సమాచారాన్ని ఇవ్వండి అంటూ కూడా సౌరవ్ దాస్ మాట్లాడుకొచ్చారు. మరో పక్కన ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఒకసారి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఏమంటున్నారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కనిపిస్తే పోలీసులకు ఇంటిమేట్ చేయండి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరో పక్కన అభిజిత్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్గా అంబేద్కర్ ఫోటోని అలాగే రాజ్యాంగానికి సంబంధించిన మాటలని ఆయన మాట్లాడాడు. కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అంటూ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో అదే గెలిచింది అని ఒక సంకేతాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు అనుకోవాలా? కృష్ణమోహన్, ఎలా చూడాలి అభిజిత్ అంబేద్కర్ ఫోటోని క్యారీ చేయడం? డెఫినెట్ గా రాజ్యాంగ నిబద్ధత ప్రకారమే, రాజ్యాంగంలో ఉన్న ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే నేను నడుచుకుంటాను చెబితే మిగతా వ్యవహారాలు చేయను అనేది చెప్పింది. అంటే మనం నేరుగా నిన్నటి వరకు ఆయన పోస్ట్ చేసింది ఏంటి, నేరుగా జంతర్ పార్లమెంట్ పిఎస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకుని అక్కడ నుంచి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్దామనే ఒక ఆలోచన అయితే చేశాడు అభిజిత్. కానీ ఆల్రెడీ ప్రభుత్వం జంతర్ మంతర్ దగ్గర నిరసన జరుపుకునే దానికి, ధర్నా చేయడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆయన నేరుగా జంతర్ మంతర్ దగ్గరికి చేరుకుంటారు అనే నేపథ్యంలోనే ఆయన వెంటనే అక్కడికి ట్వీట్ చేశారు. నేరుగా మీరు పార్లమెంట్ పిఎస్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, నేరుగా జంతర్ మంతర్ దగ్గరికే వస్తే మన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, మన నిరసన ఏదైతే ఉందో ఆ నిరసనని మనం జరుపుకొని శాంతియుతంగా నిరసనని వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది ఆయన చెప్తున్న వాదన. అయితే ఇప్పటికీ మనకి ఇంకో వాళ్ళు కూడా అంటే కాక్రోచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రతినిధులు, ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు క్లియర్ గా ఎవరు చెప్తున్నారు, ఇది మనం శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన కాబట్టి నిరసనలో ఈ నిరసనని రెచ్చగొట్టడానికో లేకపోతే భంగపరచడానికో కొన్ని శక్తులు కొందరు కుట్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి మన పక్కనున్న మిత్రులు లేకపోతే మన తోటిగా ఉన్న వ్యక్తులు ఎవరో ఒకసారి గమనించుకోండి. మీకు ఏదైనా అనుమానం కలిగిన వ్యక్తులు కానీ ఈ ప్రాంతంలో కానీ ఉంటే డెఫినెట్ గా మీరు పూర్తిగా కూడా పోలీసులకి సహకరించండి, పోలీసులకి సమాచారం ఇవ్వండి. అంతేగాని ఇది మనం ఓన్లీ ఒక ప్రొటెక్షన్, ఒక నిరసన, ఒక శాంతియుత నిరసన జరుపుకునే దానికోసమే మనం ఈ ప్రదేశానికి వస్తున్నాం. 10 గంటలకల్లా అందరూ చేరుకుంటే మన ప్రొడక్ట్ ఏవైతే ఉందో దాన్ని పూర్తి చేసుకుందాం అనేది చాలా వరకు కూడా నిరసన చెప్తున్న పరిస్థితి. తర్వాత ఒక నోట్బుక్, జాతీయ జెండా మర్చిపోవద్దని కూడా అభిజిత్ చెప్పారు. పోలీసులకి పూలు పంచి శాంతియుతంగా నిరసన తెలుపుదాం అనేది
అభిజిత్ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు అనుమతి కూడా వచ్చిన నేపథ్యంలో అందరూ అక్కడ ఉన్న యువత చేరుకుంటున్న యువత కావచ్చు, అందరూ కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్తున్నారు. జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ కృష్ణమోహన్ ఒకసారి మీరు అలానే లైన్ లో ఉండండి. జంతర్ మంతర్ దగ్గర సిజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. भाई किसी चैनल से हैं, किसी चैनल से हैं तो फिर हटना जरा। चैनल वाले भी चाहिए। अरे भाई माइक लगा। अरे अंदर में आ गया हूं, मैं अंदर आ गया। अरे मुंडी हटाना इसको। हाँ हाँ बोलना भाई। हाँ हाँ अंदर। एक मिनट सबसे बात करनी, 1 मिनट। हाँ अरे हाँ यार भाई फंसा हुआ तो बोलना, सुनाई दे रहा है मेरे को। अरे आ गया वो, अंदर आ गया। हाँ चालू कर देना। पीसफुल प्रोटेस्ट के लिए आप क्या सलाह देना चाहेंगे हम लोगों को? उनको तो हम ही पकड़ लेंगे भैया, हमारे आजू बाजू कोई ऊपर नीचे करेगा तो। भाई फोन नीचे कर ले भाई आपका फोन आ रहा फ्रेम में, सही आ रहा है ना यार आपका फोन आ रहा ऊपर फ्रेम में। जाने से बीच में आ भाई రైట్, ప్రస్తుతానికి భారీ ఎత్తున కాక్రోచెస్, తమని తాము కాక్రోచెస్ అంటూ చెప్పుకుంటూ వస్తున్న స్టూడెంట్స్ అలాగే సిజేపీ పార్టీ సపోర్టర్స్ అందరు కూడా ప్రస్తుతానికి జంతర్ మంతర్కి బయలుదేరి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ దానికి సంబంధించి మాట్లాడాడు. అందరూ ఒక నేషనల్ ఫ్లాగ్ని, దాంతోపాటు తమతో ఒక టెక్స్ట్ బుక్, ఒక బుక్ను తీసుకొని అలాగే కొన్ని పువ్వులను కూడా తీసుకొని రావాలి అంటూ కూడా సౌరవ్ దాస్ అందరికీ పిలుపునిచ్చాడు. ఒకసారి మనం చూడొచ్చు, తనతో పాటు కూడా ఒక్కసారి సౌరవ్ దాస్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రైట్, దీని గురించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులోనే ఉన్నారు. ఒకసారి కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఎంత మోతాదులో అక్కడికి కాక్రోచెస్ అంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వాళ్ళని తమని తాము కాక్రోచెస్ అంటూ చెప్పుకొస్తున్నారు? సోనం వాంగ్చుక్ కావచ్చు, అలాగే ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాతే, ప్రకాష్ రాజ్, అన్నా హజారే, ఇలాంటి వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. సిజేపీ పార్టీ ఈ ఫస్ట్ జెన్జీకి సంబంధించిన ప్రొటెస్ట్ని సపోర్ట్ చేయాలంటూ వాళ్ళందరూ పిలుపునిచ్చారు. ఎంతమందిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతానికి? కొంత టెన్షన్ అయితే ఉంది, కానీ ప్రస్తుతం అభిజిత్ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు రావడం, వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరికి ఆయన పేరు మరి సేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఆయన అభిమానిస్తున్న కొంతమంది యువత జెన్జీ బ్యాచ్ ఎక్కువగా అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేసింది. మనకు కనబడుతోంది కూడా దాదాపుగా కొన్ని వేల మందిలో అక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇది అంతటితో ఆగుతుందా లేదు, ఇక మీదట దీని కార్యకలాపాలు ఇమీడియట్ గా స్టార్ట్ అవుతాయా? ఇది కేవలం అభిజిత్ రావడమో లేకపోతే అతను ఇచ్చిన ఒక పిలుపు మేరకు ఇంతమంది వేలాది మంది తరలి వచ్చారు. ఒకవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అతను కలవడానికి పెద్ద ఎత్తున జనాలు రావడం, అయితే అతను అక్కడి నుంచి బయలుదేరి నేరుగా జంతర్ మంతర్ దగ్గరికి వస్తున్నానని చెప్పడంతో మరి కాసేపట్లో 10 గంటలకి ఈ ప్రాంతం అంతా కూడా జెన్జీ బ్యాచ్ నిండిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అసలు ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది, అక్కడ ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఆయన ఏం పిలుపుని ఇవ్వబోతున్నారు? అయితే వాళ్ళు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఆ నిందితులు ఎవరైతే సిబిఎస్ఈ వీటిల్లో అక్రమాలకి పాల్పడ్డారో దానికి సంబంధించిన వ్యవహారాలు నిందితుల్ని వెంటనే శిక్షించాలి అనేది వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏముండబోతుంది, తర్వాత జరగబోయే అంశాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించిన వ్యవహారంలో
యువత ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, సోషల్ మీడియాలో ఇప్పటికే యువత ఇంకా ఫాలో అవుతా ఉంది, దాని మీద కూడా ఏం జరగబోతుంది అనేది యువత అంతా సోషల్ మీడియాలో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు ఢిల్లీలో పబ్లిక్ పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకో 10-15 నిమిషాల్లో వ్యవహారం అంతా కూడా అసలు ప్రధానంగా వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి అనే అంశం కూడా పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున భారీ బలగాలు పోలీసులను కూడా అక్కడికి మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎలా ముందుకి వెళ్ళబోతుంది, జరగబోయే కార్యక్రమం శాంతియుతంగా జరగబోతుందా అంటే మొత్తం మీద అయితే శాంతియుతంగా జరగాలి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. అప్రమత్తంగా నుండి ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ని తెర మీదకి రానికుండా చూసుకోండి. అక్కడ పక్కన ఎవరైనా కుట్ర చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కొంత కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం, అవసరమైతే పోలీసులకి అప్పచెప్పే ప్రయత్నం మీరే చేయండి అని చెప్పి కూడా ఆ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది, ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనే అంశం మీదనే కొంత ఇంట్రెస్ట్ ఉంది, కొంత టెన్షన్ కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒకసారి మీరు అలానే లైన్లో ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక అభిజిత్ దీప్కే ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్కి కాకుండా డైరెక్ట్గా జంతర్ మంతర్కి రావాలి అందరూ కాక్రోచెస్ అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. మనం ఎలా అయితే ఉదయం 9 గంటలకు ప్లాన్ చేశామో అలా 9 గంటల బదులు ప్రస్తుతానికి 10 గంటలకి మనందరం జంతర్ మంతర్గా చేరుకుందాము, శాంతియుతంగా ఒక ప్రొటెస్ట్ని చేద్దాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఆయన రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ని చేయాలి. అలాగే ఖచ్చితంగా రాజ్యాంగ హక్కులను మనం వినియోగించుకుంటాము, వాటిని వినియోగించుకోవాలి అంటూ సింబాలిక్గా ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. దానికి సంబంధించి మన విజువల్స్లో మనం చూస్తున్నాము. మరోపక్క ధర్మేంద్ర ప్రధాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఆర్టీవీ వ్యూవర్స్ కామెంట్ రూపంలో తెలియపరుస్తున్నారు. జంతర్ మంతర్ ఆవాజ్ సునో, భారతమాత స్వదేశీ ఫ్రెండ్స్తో డెస్ట్రాయ్ చేసిన వాళ్ళని ప్రశ్నించాలి, జై జై అంటూ కూడా ఓకే యువత మీకు నా జై హింద్ అంటూ కూడా మొత్తానికైతే కామెంట్స్ చేస్తున్నారు. న్యాయం గెలవాలి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. డీప్ స్టేట్ బొద్దింకగాళ్ళు అంటూ డీప్ స్టేట్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, అంటే బయట నుంచి ఫండింగ్స్ వచ్చాయి అంటూ సీజేపీ గురించి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అభిజిత్ దీప్కే పార్టీని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఆ మీటింగ్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ హైదరాబాద్లో కానీ ఇతర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దానికి సంబంధించిన నిరసనలు ఒకవేళ కండక్ట్ చేస్తే దాంట్లో మీరు పాల్గొంటారా అన్న దానిపైన కూడా మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.